బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ జోష్నకి నిజం తెలిసిపోయింది. ఖచ్చితంగా జోష్న దీపని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పాలి అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక దశరథ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ దశరథ, సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన కార్తిక్ ఒక్కసారిగా ఇప్పుడు మావయ్యకి ఇంత సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయం చెప్పి కంగారు పెట్టడం అనవసరం. ఒకవేళ నేను ఈ విషయం బయట పెడితే మావయ్య ఆవేశంలో అందరి ముందు నిజం చెప్పే అవకాశం కూడా ఉంది. అవును, ఇప్పుడు మావయ్యకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని కార్తీక్ అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు, అల్లుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైంది? ఇప్పటి వరకు జోష్గా ఉన్నావు, ఇంతలో నీ కళ్ళల్లో కంగారేంటి అని వెనకాలనే, మావయ్య నీతో ఒక విషయం చెప్పాలిట్రా అని చెప్పేసి దాసునైతే పక్కకి తీసుకెళ్తాడు. ఏమైంది అల్లుడు? ఇప్పుడు దాకా సంతోషంగానే ఉన్నావు కదా? అవును మావయ్య, కానీ నీ కూతురు సంతోషాన్ని ఉండనివ్వదుగా. ఏమైంది? మళ్ళీ జ్యోత్స్న ఏం చేసింది? ఏం చేయలేదు, కానీ చేయబోతుంది. కూతురు అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు కదా మావయ్య అని వెనకాలనే, కార్తీక్ ఇప్పుడు జ్యోత్స్నకి ఎటువంటి అనుమానం లేదు కదా, తనే సుమిత్ర కూతురు దశరథ అన్నయ్య కూతురు అని నమ్ముతుంది కదా అని వెనకాలనే, అవును మావయ్య, ఇప్పటి వరకు జ్యోత్స్న ఈ నిజాన్ని నమ్ముతుంది అనుకున్నాను. కానీ జ్యోత్స్నకి నిజం తెలిసిపోయింది. తను సుమిత్ర అత్త కూతురు కాదని, దీపే అసలైన వారసురాలని, ఇంకా దీపే బోన్ మ్యారో ఇచ్చిందని. ఏంటి అల్లుడు నువ్వు అంటుంది? అవును, ఇందాక పారు జోష్న గదిలో మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అవి చదవటం తెలియక నన్ను అడిగింది. అవి నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఈ విషయం నాకు అప్పుడే అర్థమైంది, జోష్నకి నిజం తెలిసిపోయిందని. ఖచ్చితంగా జోష్న దీపని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఇంత సడన్గా దీపని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే అందరికీ అనుమానం కాదు, ముందు జోష్నకి అనుమానం వస్తుంది. జోష్నకి అనుమానం రాకుండా దీపని జోష్న నుంచి కాపాడాలి. జోష్న వేసే ప్లాన్ని మనం తిప్పుకొట్టాలి. ఏంటి అల్లుడు నువ్వు అంటుంది? తను ఏం ప్లాన్ చేస్తుందో తెలియకుండా మనం దీపని ఎలా కాపాడుకోగలం? మావయ్య, కాపాడుకోగలం. మన దగ్గర ఇప్పుడు ఒక పెద్ద అస్త్రం ఉంది. ఏంటి అల్లుడు నువ్వు అంటుంది? అవును అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక దాసుకి ఏదో పెద్ద ప్లానే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న దాసు, అల్లుడు ఇదంతా జరుగుతుందంటావా? జరుగుతుంది మావయ్య, నీకు తెలీదు అని చెప్పేసి అనగానే, సరే అల్లుడు అని చెప్పేసి దాస్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక పారిజాతమైతే, అమ్మ దీప, ఎందుకమ్మా అటు ఇటు తిరుగుతూ ఉంటావు? కాళ్ళు నొప్పులు పుడతాయి, ముందు ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పేసి దీపని ఇక సోఫాలో కూర్చోబెడుతూ ఉంటే ఇక జ్యోత్స్న పక్కకి లాక్కొని వెళ్ళి, గ్రోని నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావు? దీప విషయంలో ఎందుకు ఇంత పొసెసివ్గా ఉంటున్నావు? దీపని ఎందుకు ఇంత ప్రేమగా చూస్తున్నావు? తనకి నీకు ఏంటి సంబంధం? దీప ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, చెప్పాలంటే ఒక అనాథ అని వెనకాలనే పారిజాతం జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. దీప అనాథ కాదు అని అంటుంది. అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు. ఇక దశరథ, పిన్ని ఏమైంది? ఎందుకు నువ్వు జ్యోత్స్నని కొట్టావు అని వెనగాలనే ఇక జ్యోత్స్న, గ్రోని ఏం లేదు దశరథ, దీప గురించి జోష్న తక్కువ చేసి మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి దీప అనాథ కాదు అని వెనకాలనే, అయితే దీప అనాథ కాదంటే దీప వాళ్ళెవరో నీకు తెలుసా? దీప అమ్మా నాన్న నీకు తెలుసా అని వెనకాలే, తెలిసే అని అంటుంది. ఒక్కసారిగా దాసు అలాగే కార్తీక్ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, తెలుసా? ఎవరు గ్రాని అని వెనకాలనే, ఇంకెవరు దశరథ సుమిత్ర అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, గ్రాని నీకు పిచ్చి పట్టిందా? దీప మా మమ్మీ డాడీకి కూతురు అంటున్నావేంటి? అవునే, కూతురు కాబట్టే కదా కళ్యాణదానం చేసి కార్తీక్కి దీపకి పెళ్లి చేశారు, మర్చిపోయావేంటి? దశరథి కూడా దీప తన కూతురని చెప్తా ఉంటాడు కదా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, ఈ గ్రానీని బావేదో చేశాడు అని చెప్పేసి అనుకుంటూ, సరే గ్రాని, నేను ఇంకొక విషయం అడగాలి. ఏంటి ఇందాకంత గట్టిగా అరుస్తూ ఇప్పుడేంటి మెల్లగా మాట్లాడుతున్నావు? ఇందాక నా దిండి కింద పేపర్స్ నువ్వు తీసావా? పేపర్స్ ఏంటి? నేనెందుకు తీస్తాను? నేనేం తీయలేదు. గ్రాని, నువ్వు నా రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను. మర్యాదగా చెప్పు, పేపర్స్ తీసావా? చూడు, నాకు ఆ పేపర్స్తో ఎటువంటి సంబంధం లేదు. నీకు అంతగా అనుమానం ఉంటే ఆ పేపర్లో ఏముందో చెప్పవే, చెప్పు అని వెనకాలనే గ్రానీని చూస్తూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి జ్యోత్స్న, నేను అడగడం వేస్ట్ అని అర్థమైపోయింది అని జ్యోత్స్న ఇక అక్కడ కూర్చుంటుంది. ఇంతలోకి శ్రీధర్, మావయ్య గారు, ఇప్పుడు మన రెస్టారెంట్లన్నీ కూడా ప్రాఫిట్లో వెళ్తున్నాయి. అలాగే పాత నష్టాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నష్టాలు మొత్తం పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉంది అని వెనకాలే, మాస్టరు మీరు సూపర్, మీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టే కదా తాత కంపెనీ బాధ్యతని నీ మీద పెట్టాడు అని వెనకాలనే, దశరథ కరెక్ట్గా చెప్పావురా కార్తీక్. బావా,
నిజంగా నువ్వు చేసిన దానికి నీకు కంగ్రాట్స్ చెప్పాల్సింది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న జ్యోత్స్న, సూపర్ డాడీ, సూపర్ తాత, ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని అంత ఈజీగా ప్రాఫిట్లోకి ఎలా తీసుకెళ్తారు? అంత చిన్న విషయాన్ని, అంత చిన్న లాజిక్ని మీరు ఎలా మిస్ అయ్యారు? ఎప్పట్లాగానే మన రెస్టారెంట్ సేల్స్ డెవలప్ అయినాయి. అంత మాత్రాన నష్టం ఎలా భర్తీ అవుతుంది? బావా మావయ్య కలిసి నీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు అని వెనకాలే ఒక్కసారిగా శ్రీధర్, మేనకోళ్ళ మాట జారమాకు. నేను మాట జారట్లేదు మావయ్య, నిజమే చెప్తున్నాను. ఇందులో ఎంత షేర్ బావకి వెళ్తుందో ఎవరికి తెలుసు? అందుకే బావ నేను అంత రికమెండ్ చేస్తున్నాడు, అంత సపోర్ట్ చేస్తున్నాడు. ఒకప్పుడు బావ నేను మనిషిగా కూడా చూడలేదు, ఆ విషయం ఎవరికి తెలీదు అని వెనకాలే సుమిత్ర, జ్యోత్స్న అని అంటుంది. మమ్మీ, నిజం చెప్తే అందరికీ కోపం వస్తుంది. నేను చెప్పేదే అబద్ధమా చెప్పండి. అయినా బావకి మనం నెల నెల శాలరీ ఇవ్వట్లేదు. అలాగే బావకి మనం ఏ రకమైన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. కానీ బావ ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి. మావయ్య వీళ్ళకి ఎంతో కొంత మన రెస్టారెంట్లో షేర్ని ఇస్తున్నాడు. అందుకే వీళ్ళ అవసరాలన్నీ తీరుతున్నాయి. నేను చెప్పింది అబద్ధమా అని వెనకాలనే శ్రీధర్ ఒక్కసారిగా మొమ్మాటికి అబద్ధమే, అందులో 1% కూడా నిజం లేదు అని వెనకాలనే, ఏంటి మావయ్య నువ్వు అంటుంది? నాకు తెలుసులే, తండ్రి కొడుకులు ఏకమైపోయి లాభాలను చూపించి నష్టాల్లో ముంచెడతారు అని వెనకాలనే, నువ్వా జ్యోత్స్న చెప్తుంది? మీ కంపెనీని నువ్వే నష్టాల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వే నిజాలు మాట్లాడుతుంటే నాకు నవ్వుతా ఆశ్చర్యంగా ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, మాస్టరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని వెనకాలనే, ఏంట్రా వదిలేసేది? కావాలని చీటికి మాటికి నీ తప్పేమీ లేకపోయినా నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టాల్సింది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, ఏంటి బావా అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, శ్రీధర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మావయ్య గారు, మన కంపెనీకి నష్టాలు వచ్చింది మన రెస్టారెంట్లు ప్రాఫిట్లు రాకపోవడమో లేకపోతే కస్టమర్ల వాకింగ్ లేకపోవడంలో కాదు. వచ్చిన లాభాల్ని నష్టాల్లో రాయించి ఆ ప్రాఫిట్ మొత్తాన్ని జ్యోత్స్న తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. దొంగ అకౌంట్స్ని, ఫేక్ డాక్యుమెంట్స్ని పెట్టి జ్యోత్స్న కంపెనీ అమౌంట్ని తన స్వార్థానికి వాడుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, అన్నయ్య, అవును సిస్టర్, ఆ రోజు మీకు ఆరోగ్యం బాగాలేదని తనే మీకు బోన్ మ్యారో ఇవ్వాలని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న గురించి నేను నిజం చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు తనే తన మాటలతో తన గురించి నిజం చెప్పుకునేలా చేసింది. దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నా దగ్గరే ఉన్నాయి. ఒక్క నిమిషం మావయ్య గారు అని చెప్పేసి, బావా ల్యాప్టాప్ ఎక్కడా అని చెప్పేసి అనగానే దశరథ తన ల్యాప్టాప్ని ఇస్తాడు. ఇక వెంటనే శ్రీధర్ తన అకౌంట్ ఐడిని ఓపెన్ చేసి జ్యోత్స్న చేసిన కుట్ర మొత్తం ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా శివనారాయణ, దశరథ, సుమిత్రలకి చూపిస్తాడు. అది చూసినా ఒక్కసారిగా సుమిత్ర అయితే, నేను నమ్మలేకపోతున్నాను, జ్యోత్స్న ఇలాంటి పని చేసిందా అని ఎమోషనల్ అయిపోతూ ఉంటాయి. ఇక దశరథ, సుమిత్ర నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉంటారండి? జ్యోత్స్న ఇలాంటి పనులు చేసి అందరినీ ఇబ్బంది పెట్టిందంటే నమ్మలేకపోతున్నాను. ఏమైంది నీకు? అసలు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావే అని వెనకాలనే, మమ్మీ అది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, నోరు ముస్తావా? ఇక నువ్వేమీ మాట్లాడద్దు. అందుకేనా సీఈఓ పదం నుంచి రిజైన్ చేయమంటే చేయను అంది. ఎక్కడ ఈ లావాదేవీలు బయటపడతాయనా? అది కాదు తాత, నోర్బై, ఇంకేం మాట్లాడద్దన్నాను. ఇవన్నీ ఎందుకు చేసావు? ఈ డబ్బంతా ఎక్కడికి పంపించావు చెప్పు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, మమ్మీ చూసావా మమ్మీ, అందరి ముందు నన్ను దోషులా నిలబట్టి ఇదంతా ఎంత బాగా ప్లాన్ చేశాడో. నేను గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి అందరినీ కలుపుదామనుకున్నాను. కానీ ఫైనల్గా అందరూ నన్నే ఒక దోషిలా చూస్తున్నారు అని వెనకాలనే, ఏవండి, జ్యోత్స్న చేసింది తప్పే, కానీ నా కూతుర్ని ఇలా అందరి ముందు దోషిగా నిలబెట్టద్దండి. జ్యోత్స్న కళ్ళల్లో నీళ్ళని చూడలేనండి అని అంటూ ఉంటే ఇక దశరథ, నాన్న అంటూ శివనారాయణకి సాగ చేస్తాడు. డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకున్న శివనారాయణ, ఈ విషయం గురించి నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటాడు. ఇక కార్తీక్, ఎవరు ఏమైనా తప్పు చేయాలనుకుంటే ఎదుటివారిని అనాలి అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి అని అంటాడు. ఇక జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. బావా, ఇదంతా నువ్వు కావాలని చేసావని నాకు తెలుసు. నా వాళ్ళ ముందు నేను దోషిగా నిలబడేలా చేసి ఇదంతా ఈ దీప వల్లే జరుగుతుందని నాకు తెలుసు. అసలు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ముఖంలో సంతోషాన్ని దూరం చేయడం కోసమే. దీపని చంపడానికి నేను ఇదంతా ప్లాన్ చేశాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఇక అక్కడే ఉన్న శౌర్యని, శౌర్య ఇక్కడేం చేస్తున్నావు? మేడ మీద చాలా ఫ్లవర్స్ ఉన్న మొక్కల్ని పెట్టాము.
ఫారెన్ నుంచి తెప్పించాం. అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. వెళ్ళి దాన్ని చూడవా అని వెనకాలనే. ఎందుకు చూడు జో, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని వెనకాలనే. ఇక శౌర్య నువ్వు ఒక్కదానివే చూస్తావేంటి, మీ అమ్మని కూడా తీసుకెళ్ళు, అక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి అని వెనకాలనే. సరే జో, మా అమ్మకు కూడా చెప్తాను అని చెప్పేసి శౌర్య ఏంటో ఈరోజు జోగ్రాని జో ఇద్దరు కూడా నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప ఏమో అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంతలోకి కార్తీక్కి ఫోన్ రావడంతో కార్తీక్ బయటికి వెళ్తాడు. ఇక దాస్ అయితే పారిజాతం దగ్గరికి వస్తాడు. ఏంట్రా, నా మనవరాల్ని నేను ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నన్ను బయటకు ఎందుకు లాక్కొచ్చో? అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా, జోష్నకి దీప నీ మనవరాలని తెలిసే అవకాశం అయితే లేదు, కానీ జోష్నని చూస్తూ ఉంటే జోష్న దీపని ఏదైనా చేస్తుందని భయంగా ఉందమ్మా. ఆ అనుమానం నీకెందుకు వచ్చిందిరా? మర్చిపోయావమ్మా, కార్తీక్ని దీప పెళ్లి చేసుకుంది. అదే కాకుండా నిన్న బావ ఒక లిటికేషన్ పెట్టాడు. జోష్న పెళ్లి చేసుకుని పిల్లలు కనకపోతే ఆస్తి మొత్తం కార్తీక్ కుటుంబానికి చెల్లుతుందంటే, అంటే దీపకి వెళ్తుందని. ఈ కారణం అడ్డు పెట్టుకొని జోష్న దీపని ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు దీప మీద జోష్న హత్యా ప్రయత్నం చేసింది. అందుకే నాకు భయంగా ఉందమ్మా అని వెనకాలనే. ఏంట్రా భయపడేది? భయపడే రోజులు పోయాయి. ఈ రోజు నుంచి ఈ పారిజాతానికే అందరూ భయపడాలి. అమ్మా, అవునరా, ఇన్నాళ్ళు నా మనవరాలు ఎవరో తెలియక దాని చుట్టూ ఈగలా తిరిగాను. ఇక నేను ఈగలా తిరగడం కాదు, అదే నా చుట్టూ దోమలా తిరగాలి. అమ్మా, అవునరా, నా మనవరాలు దీపని నేను చూసుకుంటాను. నా మనవరాలకి చీమ కూడా కుట్టనివ్వను. నా మనవరాలని ఈ రోజు నుంచి నేనే కాపలా కాస్తాను. అమ్మా, అవునరా, ఈ రోజు నుంచి జోష్న మీద 2 కళ్ళు వేస్తాను. నా మనవరాల్ని జోష్న నుండి కాపాడుకుంటాను అని చెప్పేసి అనగానే, అమ్మా, నీ రోజు ఏమో కానీ ఈరోజు జోష్న ఇంత సడన్గా ఇంటికి పిలిచింది అంటే నాకేదో అనుమానంగా ఉంది. అందుకే చెప్తున్నాను. ఒరే జాసు, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అల్లుడు చెప్పిన పని అయితే పూర్తి చేశాను, మరి మా అమ్మ మనవరాన్ని కాపాడుకుంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం అయితే దీప శౌర్య కనిపించకపోవడంతో, ఏంటి జోష్న దీప శౌర్య ముగ్గురు కనిపించట్లేదేంటి? అంటే నా కొడుకు చెప్పింది నిజమే, నా మనవరాల్ని జోష్న ఏదో చేస్తుంది. ఈరోజు దీని పని నా చేతిలో అయిపోయింది అని చెప్పేసి ఇక పారిజాతం అనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక శౌర్య అయితే దీపని పైకి తీసుకెళ్తుంది. శౌర్య, ఎందుకు నన్ను పైకి తీసుకొచ్చో? అమ్మా, జో జో బాల్కనీలో చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్న చెట్లని పెట్టిందంట, అది చూద్దామనే వచ్చాను. ఈ విషయం నీకెవరు చెప్పారు శౌర్య? జోనే చెప్పింది. నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం, నీకు కూడా ఇష్టం కదా, అందుకే రమ్మన్నాను. చూడమ్మా ఎంత బాగున్నాయో అని వెనకాలనే. అవును శౌర్య, చాలా బాగున్నాయి అని చెప్పేసి దీప అలాగే శౌర్య ఫ్లవర్స్ని చూస్తూ ఉంటారు. ఇంతలోకి శౌర్య, అవును, ఇందాక నేను చాక్లెట్లు సగమే తిని సగం వదిలేశాను కదా, వాటిని తెచ్చుకొని పైనే తింటాను అని చెప్పేసి శౌర్య అక్కడి నుంచి కిందకి వెళ్తుంది. ఇక దీప మెల్లగా వెళ్ళు శౌర్య అని అంటూ ఆ ఫ్లవర్స్ని చూస్తూ, ఇవి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి, కాకపోతే వీటి అందం ఈ ముళ్ళ వల్ల ఆగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఫ్లవర్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే వెనకనున్న జ్యోత్స్న రాక్షసంగా దీప వైపు చూస్తూ, దీప, ఈరోజు నీ చావు ఇలా ముగుస్తుంది. పాపం, ఇది తెలియని నువ్వు రోజా ఫ్లవర్స్ని చూసి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నావా? దీపా, ఈరోజే నీ చివరి రోజు దీపా అని చెప్పేసి జోష్న ఇక వెనక నుంచి వచ్చి దీపని నెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి పారిజాత ఎంటర్ అవుతుంది. నాకు తెలిసే మనవరాలా, నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని, అందుకే వచ్చాను అని చెప్పేసి వెనక నుంచి పారిజాతం జోష్నని పక్కకి నెట్టేస్తుంది. ఒక్కసారిగా జోష్న పడిపోయి తన తలకి పూల కుండి తగులుతుంది. ఒక్కసారిగా దీప, జోష్న అని వెనకాలనే గ్రాని అని అంటూ ఉంటే, అమ్మ దీప, నీకేం కాలేదు కదమ్మా అని అంటూ ఉంటే అందరూ కూడా పైకి వస్తారు. ఇక జోష్న కింద పడిపోవడం చూసిన అందరూ షాక్ అవుతారు. ఇక అక్కడున్న పారిజాతం అయితే, అమ్మ దీప, నీకేం కాలేదు కదమ్మా, నీకేం దెబ్బ తగలేదు కదా అని అంటూ ఉంటే జోష్న, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? దెబ్బ తగిలింది నాకు, బ్లడ్ కూడా వస్తుంటే నువ్వు దీపం చూస్తావేంటి? నాకు హెల్ప్ చేయి అని వెనకాలనే. పోవే, నీకెవరు హెల్ప్ చేస్తారు? దీప, ఏం కాలేదు కదమ్మా అని అంటూ ఉంటే సుమిత్ర అప్పుడే పైకి వస్తుంది. జోష్న, జోష్న అంటూ జోష్నని దగ్గరికి తీసుకుంటుంది. ఇక అక్కడున్న అందరూ కూడా, జోష్న ఏమైంది? అయినా దీప, నువ్వు పైకి ఎందుకున్నావు? అసలు అందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే అప్పుడే శౌర్య, జోనే చెప్పింది, తను రకరకాల ఫ్లవర్స్ని తెప్పించాను, బాల్కనీలో ఉన్నాయి,
మీ అమ్మ నువ్వు వెళ్ళి చూడండి అని. అందుకే నేను అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. మరి జ్యోత్స్న, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే అసలు నువ్వెందుకు పడిపోయావు అని అంటూ ఉంటే, ఇక పారిజాతం చెప్పవే మొదటి శబ్దాన, నీ నోట్లోంచి నిజం ఎప్పుడు బయటికి రాదుగా అని అనుకుంటూ ఉంటే, ఇక జ్యోత్స్న గ్రాని నన్నెందుకు నెట్టింది, ఈ గ్రానికి నిజంగానే పిచ్చి పట్టింది అని అనుకుంటూ ఉంటే, దాసు మావయ్య చూసావుగా, చూశానలుడు, నిజంగానే మా అమ్మ చాలా గ్రేట్. ఈరోజు దీపని మా అమ్మే కాపాడింది. శత్రువునితోనే అంతం చెయ్యాలి అంటారు, ఇదేనేమో ముళ్ళుని ముళ్ళుతో తీయడం అని అనగానే, అవును మావయ్య చూసావుగా అని చెప్పేసి పారు అడ్డులే, నా దీపకేమైంది, దీప ముందు నువ్వు నాతో పాటు కిందకి రా అని చెప్పేసి ఇక కార్తీక్ దీపని కింద తీసుకెళ్తాడు. ఇంతలోకి జ్యోత్స్న తలకి కూడా బ్యాండెడ్ వేసి సుమిత్ర కూర్చోబెడుతుంది. అమ్మ జ్యోత్స్న, నేను ఇలా చూస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఈ పార్టీని అరేంజ్ చేసింది నా కోసం అని, అలాగే ఈరోజు ఎవరినో ఇంటికి తీసుకొస్తానని చెప్పావు కదమ్మా, చెప్పవే వాళ్ళు ఇంకా రాలేదా అని వెనకాలే, వస్తున్నారు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంటికి ఒక అతను వస్తాడు. హాయ్ అని వెనకాలనే, మమ్మీ తన పేరు అభిరామ్, తను నా క్లాస్మేట్ అని వెనకాలనే కార్తీక్, అభి హాయ్ కార్తీక్, హాయ్ జ్యోత్స్న, హాయ్ అంకుల్ ఆంటీ అని అందరినీ విష్ చేస్తూ ఉంటాడు. జ్యోత్స్న, ఈ అబ్బాయి, అవును మమ్మీ మీరందరూ నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు కదా, అందుకే నేను అభిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. అభి నాకు నచ్చాడు, అభికి కూడా నేను నచ్చాను. ఈ విషయం మీకు చెప్దామని అభిని ఇంటికి పిలిపించాను అని వెనకాలనే అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, మరి అభిని నిజంగా జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుందా లేదంటే కొత్త ప్లాన్ ఏదో వేయబోతుందా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా